అయ్యేటటువంటి సిబ్బందికి. దాన్ని తప్పు పట్టారు వీళ్ళు. రెండవసారి వచ్చేటప్పటికి ఇంకొక 1000 రూపాయలు తీసి అతను 13,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చి ఇంకో 1000 రూపాయలతో ఆ స్కూల్ వాచ్మెన్ మెయింటెనెన్స్ అని చెప్పి ఆ హెడ్ మాస్టర్ల అకౌంట్లోకి వేశారు. నడిచిపోయాం. అవన్నిటికంటే ఇంకా ఘనంగా చేస్తామని చెప్పి ఇప్పుడు వచ్చి స్కూళ్ళకి గదులు కట్టుకోవడానికి డబ్బులు మీరే ఇవ్వండి, పబ్లిక్ ఇవ్వండి, మంచినీళ్ళు పెట్టడానికి ఇవ్వండి, కొండకి డబ్బులు ఇవ్వండి, లేకపోతే ట్యాప్కి డబ్బులు ఇవ్వండి. ఏంటిది? ఈ అడుక్కునే కర్మ ఏంటి? సర్వశిక్ష అభియాన్ నిధులు ఏమవుతున్నాయి? కేంద్ర ప్రభుత్వ నిధులు ఏమవుతున్నాయి? జగన్ వాళ్ళ భారతీయ సిమెంట్స్ నుంచి సాక్షి నుంచి పట్టరాలేదు కదా. నువ్వే చెప్తావు కదా జగన్ అప్పులు చేసి తెచ్చాడు. నువ్వు అప్పులు ఇప్పుడు అప్పటికంటే ఎక్కువ తీసుకుంటున్నావు కదా. అప్పుడు అతను తీసుకున్న అప్పుల కంటే ఇప్పుడు 2 ఏళ్లకే 3.5 లక్షల కోట్లు తీసుకున్నారు కదా. అతను 5 ఏళ్లలో 4.5 లక్షల కోట్లు తీసుకుంటే 10 లక్షల కోట్లు తీసుకున్నాడని ప్రచారం చేసాం. చివరికి మన బడ్జెట్లో అసలు లెక్కలు చెప్పాం. ఇప్పుడు మనం 3.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకుని తీరా చూస్తే మనం ఏం కట్టలేము. మా గోడ కట్టడానికి డబ్బులు ఇవ్వండి, బిల్డింగ్ కట్టడానికి డబ్బులు ఇవ్వండి, మేము ఏ సాయము చేయలేము, మీరే డబ్బులు పెట్టుకోండి. పేదోడికి పథకానికి జనమే డబ్బులు పెట్టుకోవాలి, అన్న క్యాంటీన్లకి జనమే డబ్బులు పెట్టుకోవాలి, స్కూల్ కట్టడానికి జనమే డబ్బులు పెట్టుకోవాలి. ఇంకా గవర్నమెంట్ ఎందుకు? అవుట్ సోర్సింగ్ ఇచ్చేట్టుకోలేదా గవర్నమెంట్ని కూడా? ఇక చివరికి మెడికల్ కాలేజీలు మేము నిర్వహించాలి, మీరే కట్టుకోండి. గవర్నమెంట్ భూమిని కూడా మేమే ఇచ్చేస్తాం, తీసేసుకోండి మీరు. ఇంకేంది గవర్నమెంట్? ఎందుకే అవుట్ సోర్సింగ్ గవర్నమెంట్ అయిపోయింది ఇది.